ఇంత ముందు వీడియోలో మనం కా గుణింతం ఈ గా గుణింతం నేర్చుకున్నాం కదా. తెలుగు రావాలంటే చదవడం రాయడం రావాలంటే గుణింతాలు అవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గుణింతం అంటే అచ్చుల శబ్దంతో వస్తుంది అంతే. జస్ట్ ఆ హల్లు సౌండ్ ఫస్ట్ వచ్చి తర్వాత ఈ అచ్చుల శబ్దం దాని తర్వాత వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చా గుణింతం. చక్కని ఓ బొమ్మ చాప తీసుకురావమ్మ, చిక్కని నా బొమ్మ చీర కట్టుకురావమ్మ, చుక్కల చీరతో చూడగా రావమ్మ, చెంగు చెంగున మనము చేనుకు వెళదాము, చైనుతో మనము చొప్ప కట్టలు కడదాము, చోటు ఏడమ్మ చౌక ధరల దుకాణంది. ఓకేనా. ఏంటిది? చక్కని ఓ బొమ్మ చాప తీసుకురా. చక్కని ఓ బొమ్మని ఏం తీసుకురమ్మంటారు? చాప తీసుకురమ్మంటారా. చక్కని చా అన్నప్పుడు దీర్ఘం ఆన సౌండ్ వస్తుంది. చాలా ఏమేమి సౌండ్ ఉన్నాయి? చు ప్లస్ ఆ, చు చు ప్లస్ ఆ, చా. చిక్కని నా బొమ్మ చీర కట్టుకురావమ్మ. ఎవరిని చీర కట్టుకురమ్మంటారు? చిక్కడు అంటే చిక్కడు, దొరకడు అంటే దొరకదు, ఉరుకుతా ఉంటుంది. మామూలుగా చీర అంటే ఏమొస్తుంది? చు ప్లస్ రెండవ ఈ. చిక్కన్ అంటే ఏమొస్తుంది? చు ప్లస్ ఈ. చి చా చా చి చీ. చుక్కల చీరతో చూడగా రావమ్మ. ఎలా చూడడానికి రావాలి? చుక్కల చీర, చుక్కలు చుక్కలు ఉన్న చీర కట్టుకొని రమ్మని చెప్తున్నారు. అవునా. ఒక ఆయన వాడుతుండే అట్లా, ఒక ఆయన చెప్తున్నాడు. చక్కని ఓ బొమ్మ, మామూలుగా మన ఫోక్ సాంగ్స్లో వస్తుంది కదా అలా. చక్కని ఓ బొమ్మ చాప తీసుకురావమ్మ, చిక్కని నా బొమ్మ చీర కట్టుకురావమ్మ. ఆ చీర ఎట్లుండాలట? చుక్కల చూ చూ చుక్కల చీరతో చూ చూడగా రావమ్మ. చూ అంటే ఇది ఊ ఏం సౌండ్ వస్తుంది? ఊ లాస్ట్కు. చెంగు ఎందుకు రమ్మంటారు మరి? చెంగు చెంగున మనము చేనుకు వెళదాము. ఎడిపోతారట? ఎట్లా పోతారు? చెంగు చెంగున. చెంగు చెంగున మనము చేనుకు వెళదాము. చై